ఇప్పటి వరకు మంత్రి శ్రీధర్ బాబు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క ఇప్పుడు మంత్రి పొంగులేటి ఇలాకాలో కూడా కాంగ్రెస్ పార్టీ తన దూకుడిని ప్రదర్శిస్తుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఎదిలాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడిని ప్రదర్శిస్తుంది. ఇక్కడ మొత్తం 32 వార్డులు ఉండగా ఇప్పటికీ ఒక వార్డును కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది. సో ఫలితాలు ప్రకటించిన 16 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు 13 వార్డులో, సిపిఎం అభ్యర్థులు 2 వార్డులో, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. సో ఇక్కడ 16 వార్డులలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 13 వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 2 సిపిఐ, 1 ఇండిపెండెంట్ గెలుపొందారు. మిగతా 15 వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దాదాపుగా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయినట్లుగానే భావించవచ్చు. ఎందుకంటే 32 గాను దాదాపుగా 16 గెలుచుకోవడంతో మరి అది కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చేసింది. అండ్ కామారెడ్డి చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడలో 19 స్థానాలు గాను కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 3 స్థానాలు గెలిచింది. ఎంఏఎం ఇక్కడ 1 స్థానం, ఇండిపెండెంట్ 1 గెలవడం అనేది జరిగింది. కామారెడ్డి మనం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి మరి ఇక్కడ బాన్స్వాడలో ఇది కట్ చేయండి అమ్మా. సో కామారెడ్డి జిల్లాలో మొత్తానికి ఇప్పుడు 19 స్థానాలలో 10 మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. సో అధికారం కూడా బాన్స్వాడలో అధికారం కూడా కాంగ్రెస్ పార్టీదే, మున్సిపల్ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సదాశివపేట మున్సిపల్ సంబంధించి 26 వార్డులకు గాను కాంగ్రెస్ 14 స్థానాలు, బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1, ఇంకా 4 ఫలితాలు రావాల్సి ఉంది. అలాగే నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే బింగల్ 12, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 8. తర్వాత కాంగ్రెస్ ఇక్కడ విన్ అయ్యింది. అండ్ బిచ్కుండలో చూసుకున్నట్టయితే 8 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డిలో 12 స్థానాల కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్ 1. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విన్ అయినట్టు కూడా చూసుకోవచ్చు. సో మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు మొత్తం 24 వార్డులు. మొదటి రౌండ్ లో 16 వార్డులు లెక్కించారు. కాంగ్రెస్ 12 వార్డులలో విజయం సాధించడం అనేది జరిగింది. సో 16 రౌండ్లలో దాదాపుగా 12 వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు 2 వార్డులలో, బీఆర్ఎస్ 2 వార్డులలో ఇక్కడ విజయం సాధించడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి హోరాహోరీ నడుస్తున్నా కూడా సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ దూకుడు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు పూర్తయిన 6 వార్డులలో 5 కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 1 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం అనేది జరిగింది. అశ్వరావుపేట చూసుకున్నట్టయితే 22 గాను కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 2, బీజేపీ 1, ఇతరులు 2 గెలిచారు. అండ్ జనగామలో చూసుకున్నట్టయితే జనగామ నుంచి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనగామలో 13 వార్డులలో కాంగ్రెస్ ముందుంజల, 11 వార్డులో 2వ స్థానంలో కొనసాగుతున్న బీఆర్ఎస్. సిపిఎం 1 ఇప్పటికే ఇండిపెండెంట్ స్థానం కైవసం చేసుకున్న 15వ వార్డు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచారు. మొత్తం 14 వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ దూకుని ప్రదర్శించినాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.